ఒక యజమాని తన కుక్కను అడవిలోకి తీసుకెళ్లి ఒక బంతిని విసిరి అది తీసుకురావడానికి పంపించి వెంటనే తన కారులో వెళ్ళిపోతాడు. కుక్క కారును ఫాలో అవడానికి ఎంత వేగంగా పరిగెత్తినా మధ్యలో కింద పడి చివరికి యజమాని తనను వదిలేసి వెళ్ళిపోయాడని తెలుసుకుంటుంది. యజమానికి ఏదైనా అర్జెంట్ పని వచ్చి ఉంటుందని అనుకొని కుక్క ఆ ప్లేస్ లోనే వర్షంలో తడుస్తూ రాత్రంతా వేచి చూస్తుంది. తన బాధను కన్నీళ్లతో దాచుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పొదల్లో నుంచి బయటకు వచ్చిన స్ట్రీట్ డాగ్స్ గుంపు యజమాని వదిలేసిన ఆహారాన్ని తింటూ ఆ కుక్కతో, నీ యజమాని మళ్ళీ రాడు, మమ్మల్ని వదిలేసినట్టే నిన్ను వదిలేశాడు అని చెప్తారు. కానీ ఆ కుక్క ఆ మాటలను నమ్మదు. యజమాని తిరిగి వస్తాడనే ఆశతో ఆ కుక్క రోడ్డు మీద వెళ్లి ప్రతి కారును, ముఖ్యంగా యజమాని కారు లాంటి వాటిని చూసి వెంటాడుతూ ఉంటుంది. ఒకరోజు ఒక ఎర్ర కారు ఒక జబ్బు పడిన చిన్న కుక్క పిల్లని వదిలేసి వెళ్తుంది. మిగిలిన వీధి కుక్కలు ఆ పిల్లను తమ గుంపులోకి చేర్చుకొని దాన్ని కూడా చూసుకుంటాయి. ఒకరోజు కుక్క పిల్లలు రోడ్డుపై ఆడుకుంటుండగా వేటగాడి వాహనం శబ్దం విని వేరే కుక్కలు దాన్ని దాక్కోమని ఆపుతాయి. ఈ గందరగోళంలో యజమాని ఇచ్చిన బంతి చేజారిపోవడంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లిన కుక్కను వేటగాడు బైక్ పై వెంటాడడం మొదలు పెడతాడు. కుక్క తప్పించుకోవడానికి పరిగెత్తుతుండగా మరో కుక్క వచ్చి వేటగాడి మొహం మీదకు దూకడంతో బైక్ అదుపు తప్పి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కుక్కలు ఆ ప్రదేశం నుంచి తప్పించుకుంటాయి. నెక్స్ట్ డే అన్ని కుక్కలు కలిసి ఒక మంచి మనిషి ఇంటికి వెళ్లి ఆహారం అడుగుతాయి. ఆ మనిషి వాటికి ఒక గిన్నెలో ఫుడ్ ఇస్తాడు. ఆ కుక్క తింటూ ఉండగా యజమాని కారు లాంటి నీళ్లు కారు ఒకటి కనిపిస్తుంది. ఆశగా దాని దగ్గరకు వెళ్తే అది యజమాని కాదని తెలిసి నిరాశపడుతుంది. అంతేకాక రెస్టారెంట్ లోకి వెళ్లి యజమాని కోసం వెతకగా అక్కడున్న ఒక మహిళ కోపంతో కుక్కను బయటికి గెంటేస్తుంది. దీనివల్ల వాటికి ఆహారం దొరికే దారి కూడా మూసుకుపోతుంది. ఇంటికి వచ్చాక కుక్క పిల్లతో అన్ని సర్దుకుంటాయి. త్వరలోనే కోలుకుంటావు అని ఈ కుక్క ధైర్యం చెప్తుంది. కానీ తెల్లారేసరికి ఆ చిన్న కుక్క పిల్ల చనిపోతుంది. ఈ విషాదం తర్వాత ఆ కుక్కకు తాను వదిలేసిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారని అర్థమవుతుంది. చివరికి యజమాని జ్ఞాపకంగా ఉన్న బంతిని నోట ఖర్చుకొని నది దగ్గరకు వెళ్లి ఆ బంతిని నీటిలో వదిలేసి వెళ్ళిపోతుంది.